సినిమా వచ్చేసి చాలా బాగుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనిరుద్ధ్ బీజిఎం ఉంది భయ్యా, మెంటల్ ఎక్కిచ్చేసిండు. ఒకరొకరికి మంది అవుతే ఎక్కుతాయేమో, లోపలికి పోతే అన్న మ్యూజిక్ ఇంటే ఎక్కేస్తుంది. అసలు లో అనిపించిన ప్రతిసారి అన్న ఇచ్చిన మూమెంట్ ఉంది భయ్యా, రెలరే లారే అన్నాడు, ఎక్కిచ్చేస్తున్నారు అలాగే. అన్న మ్యూజిక్ అసలు పర్ఫెక్ట్ సింక్ లో ఉంది. మధ్యలో కొంచెం లాగ్ అనిపించినా కానీ సినిమా అన్న మ్యూజిక్ తో ఎక్కిచ్చేసిండు మళ్ళా అందరికి. బ్రదర్ ఉంది భయ సెంటిమెంట్. అసలు బ్రదర్స్ ఉన్న ప్రతి ఒక్కరికి సినిమా కనెక్ట్ అయిపోతుంది. ఎట్లా అంటే ఇక మనకి రివ్యూలు ఇస్తారు భయ యూట్యూబ్లల్లా, ఆ రివ్యూలు ఏవి నమ్మకండి, ఆ రివ్యూలు అసలు నమ్మకండి మీరు, ఆ రివ్యూలు నమ్మకండి భయ. మీరు డైరెక్ట్ గా సినిమా చూడండి. సినిమాకి ఎంత అయితే భయ, ఒక బిర్యానీ పైసలు మనే కాదనుకోండి, వచ్చేసేయండి థియేటర్లకు అందరూ. సినిమా మాత్రం అదంతా ఫేక్. పార్ట్ 1 మళ్ళీ చెప్పండి ఏమన్నారు? తప్పు. యాక్చువల్గా వచ్చేసిందంటే పార్ట్ 1 లో కొంచెం చిన్న ల్యాగ్ ఉందండి అంతే. పార్ట్ 2 మనకు తెలియని సంగతి, కానీ పార్ట్ 1 మాత్రం మీరుగా తీసేసిరా. మాక్సిమం పార్ట్ 1 మాత్రం గూస్ బంప్స్ భయ. ప్రతి ఒక సీన్ ఉంటది, ఆ సీన్ లో మనోడు షిప్ గుంజాడప్ప, అప్పుడు వచ్చే మ్యూజిక్ రే లారే. అనిరుద్ధ్ అన్నకి భయ బక్కోడు ఇచ్చేసిండు అంటారు కదా, ఇచ్చి పడేసిండు. బాలయ్యకి తమను బక్కోడు మళ్ళీ విజయ్ దేవరకొండకి ఇచ్చేసిండు. ఇక మామూలు చేయలేడు భయ, అంత బాగుంది భయ. సినిమా మాత్రం బాగుంది, 1 టైం వాచబుల్. కుదిరితే ఇంకోసారి కూడా చూడండి. భయ్యా కింగ్డమ్ సినిమా భయ్యా నిజంగా భయ్యా ఏడుపు వచ్చేస్తుంది భయ్యా. సినిమాలో విజయ్ దేవరకొండ ఉన్న సత్యదేవ్ ఇద్దరు అన్నదమ్ములు క్యారెక్టర్లు చేస్తుంటే సత్యదేవ్ ఉన్న చచ్చిపోయాడు భయ్యా. ఆ లాస్ట్ లో ఏడుపు వచ్చేసింది భయ్యా. అవును, ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ నాకు అన్నయ్యలే, అందరూ నాకు అన్నోళ్ళే ఇక్కడ భయ్యా. సినిమా భయ్యా నిజంగా భయ్యా 1000 కోట్లు భయ్యా. ఈ రోజే చూశాను, ఇప్పుడే విన్నా, వస్తా విన్నట. సినిమా 1000 కోట్లు అన్నాడు ఇవిడు అనుకున్నా అప్పుడే. సినిమా కానీ కొట్టిందంటే 1000 కోట్లు క్రాస్ చేస్తుంది. ఇంకా సినిమాలో యాక్టింగ్ ఉంది భయ్యా, బీజిఎం కానీ యాక్టింగ్ కానీ సాంగ్స్ కానీ అప్పు ఆ గుండెలు బాధ చేసుకుని జనాలు ఎక్కడో పారిపోతారు. అమ్మాయిలు అయితే 5 మంది అమ్మాయిలు నన్ను వచ్చి పట్టేసుకోరు భయ్యానికి, బీజిఎంకి. ఆ అమ్మాయిలు అందరూ నన్ను పట్టుకొని కాపాడంటే కొట్టాడా? ఏం కొట్టాడు భయ్యా, పిచ్చి కుక్కను కొట్టినట్టు. అబ్బా ఏంది భయ్యా మ్యూజిక్, ఆ బీజిఎం ఏంది, ఆ యాక్టింగ్ ఏంది, ఏందా సాంగ్స్, ఆ పాటలేంది, ఆ ఆటలేంది, ఆ డైలాగులేంది, ఆ రొమాన్స్లు ఉందే. చూసి మాట్లాడండి. ఎవరు అన్నారు హీరోయిన్ సామాన్లు అయి బాబా, ఎవరెవడో అడిగాడు పోయా మన సామాన్లనే. ఈ సినిమాలో సామాన్లు చూస్తూనే ఉంటారంతే. ఏ సామాన్లు? సినిమాలో సామాన్లు అన్న. నేను హీరోయిన్ సామాన్లు అనలేదే, అర్థం చేసుకోండి. నాలంటే బతకనివ్వండి. సినిమాని అందరూ చూడండి, ఆ హీరోయిన్ ఆదుకోండి అందరూ. వాళ్ళు కూడా పాపం ఎన్నెన్నో కష్టాలు పడి సినిమా తీస్తే బాగాలేదంటాడా. విజయ్ దేవరకొండ అన్న టాప్ లో కూర్చునేసాడు అంతే. ఉండే అద్దలు కూడా వేస్తాను చెప్తాను. బాగుంది మరి, అద్దలు వేస్తే బాగుంది, స్టైల్ ఉంటుందా. బాబా ఏది భయ సినిమా. ఈ సినిమా ఇప్పుడే చెప్పకుండా పోయా, ఈ సినిమా నిజంగా సినిమా ఉంది పోయా. డాన్సులు, ఫైట్లు, పాటలు, రొమాన్సులు, అన్నదమ్ముల మధ్య సెంటిమెంటులు. ఏమి సెంటిమెంటు. విజయ్ దేవరకొండ అన్న ఈ సినిమాతో, ఈ కింగ్డమ్ సినిమాతో ఒక హిట్, ఒక బ్లాక్ బస్టర్, ఒక కనెక్షన్, ఒక ఇండస్ట్రీ హిట్ కొట్టేసి నెంబర్ 1 లో కూర్చునేసాడు అంతే. ఆడే కూర్చో ఉంటాడు, ఇంకా రాడు, కిందకి రాడు అంతే. ఇంకా అక్కడ కూర్చున్నాడు అంతే. ఆయన ఎవరు టచ్ చేయలేరు అంతే. కష్టపడి సినిమా హీరో అయ్యాడు, తెలుసు అతనికి ఎక్కడెక్కడ ఏమేం చేయాలో. దయచేసి సినిమా మీద నెగిటివ్ రివ్యూ ఆపేయండి, ఇంతటితో ఆపేయండి. ఏం సాధించారు మీరు? నెగిటివ్ రివ్యూలు చెప్పి, నెగిటివ్గా ట్రోల్ చేసి సినిమా బాధదని చెప్పి మీకు ఏమైనా సాధించారా? ఏమైనా చేయగలిగారా? ఏం కావాలి ఇంకా సినిమాలో? యాక్టింగ్ లేదా? డైలాగులు లేవా? డాన్సులు లేవా? ఫైట్లు లేవా? బీజిఎం కావాలా? రా
రా రొమాన్స్ కూడా ఉంది రా లాస్ట్ లో అది కూడా ఉంది రొమాన్స్ కూడా ఉంది కింగ్డమ్ సినిమాలో రొమాన్స్ కూడా ఉంది పిక్కో వచ్చి నువ్వు పిక్కో లిప్ లాక్ సీన్ దేనికి కరెక్టే అవి కూడా కావాలా నీకు కాదంట అవి కూడా పార్ట్ 2 లో పెడతారంట అన్నారు వాళ్ళు అన్నారు నేను చెప్పను అంతే పాప అనిరుద్ధ్ మ్యూజిక్ పోయా అనిరుద్ధ్ అన్న మ్యూజిక్ పోయా ఆ బీజిఎం వాడు చెప్పాడు పిచ్చ కుక్కనే గజ్జి కుక్కనే మనిషిని కొట్టినట్టు అదే ఏం కొట్టిపోయా కొట్టి 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 జనాలు మాత్రం చచ్చిపోయారు పోయా థియేటర్లో అమ్మాయిలు అయితే నన్ను పట్టేసుకున్నారు పోయా అమ్మాయిలు సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది చాలా బాగుందంటే చాలా బాగుంది ఇంతమంది కొంచెం ఎక్కడో కావాలని నెగిటివ్ చేస్తున్నారు అలా ఎవరైనా ఎదుగుతుంటే ఎవరైనా వాళ్ళ సక్సెస్ లో ఎంకరేజ్ చేయరు సో ప్లీజ్ ఫస్ట్ ఎంకరేజ్ చేయండి తర్వాత మాట్లాడండి బాయ్ దొబ్బేసింది డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడో అర్థం కాలేదు అండ్ సినిమా మోటో వచ్చేసి ఒక ప్లేస్లో ఉండే జనాల యొక్క ఉనికిని కాపాడుకోవడానికి చేసే పోరాటమే కింగ్డమ్ స్టోరీ దాన్ని డైరెక్టర్ కన్వే చేయాలని చూశాడు కానీ అది సెకండ్ హాఫ్లో మిస్ఫైర్ అయింది నేనైతే విజయ్కి హిట్ పడుతుందని అనుకుని వచ్చాను బట్ ఇది కూడా డిసప్పాయింట్ చేసింది లేదు కంబ్యాక్ అసలు స్టోరీ సెలక్షనా స్క్రిప్ట్ సెలక్షనా లేకపోతే కానీ ప్రొడక్షన్ ఒకటి ఏమాట ప్రొడక్షన్ వాల్యూస్ ఎడిటింగ్ అంతా బాగుంది కానీ సెకండ్ హాఫ్లో కొంచెం స్టోరీని వేరే రకంగా స్క్రీన్ ప్లే చేసేది ఉంటే సినిమా వేరే లెవెల్లో ఉండేది సెకండ్ హాఫ్ మైనస్ అయిపోయింది చాలా ఎందుకంటే మనం ఎప్పుడు కూడా తెలుగు ఇండస్ట్రీలో కోరుకున్నది ఒకటే పెద్ద పెద్ద హీరోలు ఉంటారు వాళ్ళని పట్టే స్టోరీలు రాస్తారు వాళ్ళకే 100 కోట్లు ఇస్తారు పెద్ద భారీ బడ్జెట్ అనుకొని తీస్తారు కానీ అక్కడ వెళ్తే ఏం పెద్ద అనిపించట్లేదు మన దగ్గర ఎంతో మంది పర్ఫార్మెన్స్ ఉన్నారు ఎంతో మంచి స్క్రిప్ట్ రాసే డైరెక్టర్స్ ఉన్నారు ఎందుకు వాళ్ళకి అవకాశాలు రావట్లేదని అనుకుంటాము కానీ ఇప్పుడు చెప్తున్నా నేను మనం కన్నడ సినిమాలో కేజీఎఫ్ తీసిన మన ప్రశాంత్ నీల్ గారు ఎంత ఫేమస్ ఇప్పుడు ఇక్కడ మనకు కూడా గౌతమి తిన్నూరు గారు అంత ఫేమస్ అవుతారు ఎందుకంటే ఒక కొత్త స్క్రీన్ ప్లే ఒక కొత్త దర్శకత్వం మనం సినిమాలకు వెళ్ళి కూర్చుంటే మనం కూడా అందులో నేను పాత్ర చేశాను కానీ నేను మళ్ళీ అందులోకి వెళ్ళానేమో అందులో పాత్ర చేస్తున్నానేమో నేనే విజయ్ దేవరకొండనేమో నేనే సత్యదేవనేమో లేకపోతే నేనే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఏమో అనే ఫీలింగ్ కలిగింది ఒక కొత్త స్క్రీన్ ప్లే చూస్తారు భయ్య మీరైతే సో ఇంకొక విషయం చెప్తున్నాను మనం ఎప్పుడు కూడా విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ గురించి మాట్లాడాలంటే ఈ సినిమా తర్వాత నుంచి మాట్లాడతారు ఈ సినిమా గతం వదిలేస్తారు ఇక నుంచి పాజిటివ్ స్టార్ట్ చేస్తారు తమిళ్లో మలయాళంలో విజయ్ దేవరకొండ గారితో పాటు ఆపోజిట్ అనుకుంటే మనం విక్రమ్ గారు సూర్య గారు వీళ్ళందరి పర్ఫార్మెన్స్ చూసి ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఉన్నా అనుకుంటాం కదా ఇప్పుడు ఈ సినిమాలో కూడా విజయ్ దేవరకొండ గారి పర్ఫార్మెన్స్ అలాగే ఉంటుంది కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ గౌతమి తిన్నూరు గారు చాలా బాగా తీశారు సితారా కూడా చాలా మంచి బడ్జెట్ ఖర్చు పెట్టింది సినిమా హిట్ అవుతుంది ఖచ్చితంగా మీరు అందరూ సినిమా సపోర్ట్ చేయండి అంటే సినిమా హిట్ అని జనాలు అంటుంటే అందుకే వచ్చేసా కింగ్డమ్ కొండన్న రైట్ కింగ్డమ్ కొండన్న మూవీ వాజ్ వెరీ గుడ్ అండి ఫస్ట్ హాఫ్ అయితే గ్రీస్ బంప్స్ వచ్చేసినాయి అనిరుద్ధ్ మ్యూజిక్ కానీ సూపర్ కింగ్డమ్ కొండన్న సెకండ్ హాఫ్ వచ్చేసి ఎమోషనల్ కెన్ మేక్ యూ వెన్ ద మూవీ వాజ్ ఫినిష్డ్ అని ఆ విధంగా అనిపడుతుంది అరే అయిపోయింది అని లోపు ఉంది సెకండ్ హాఫ్ పార్ట్ 2 కోసం వెయిటింగ్ చేస్తున్నాను క్యారెక్టర్ తక్కువైనా ఎక్కువైనా నాకు తెలియదు కానీ బట్ సత్యదేవ్ క్యారెక్టర్ తక్కువైంది అని అనుకున్నాను స్టార్టింగ్లో హైప్ ఇచ్చారు దాని తర్వాత తక్కువ చేశారు ఎందుకు అనుకున్నా అది సెకండ్ హాఫ్ చేసిన తర్వాత అర్థమైపోయింది అండ్ బొమ్మాలి క్యారెక్టర్ అది ఏందో నాకు కూడా అర్థం కాలేదు ఎందుకు పెట్టినారో అదొకటే బట్ మూవీ వాజ్ గుడ్ రైట్ అండి కింగ్డమ్ కొండన్న సినిమా అయితే వేరే లెవెల్ ఉందండి విజయ్ దేవరకొండ గారికి ఒక గుడ్ కంబ్యాక్ అనొచ్చు దే ఆర్ బిలీవింగ్ ఏ గుడ్ స్టోరీ అనమాట వాళ్ళంటే ఆ సినిమాలో సత్యదేవ్ గారు విజయ్ దేవరకొండ గారు మహేష్ గారు దాని తర్వాత కొత్తగా యాక్టర్ ఒక ఆయన వచ్చాడు ఆయన లేకుంటే భాగ్యశ్రీ గారు కనిపించారు అనమాట ఒక గుడ్ స్టోరీ ఎప్పుడో 1920s లో జరిగి నుంచి మళ్ళీ దాని తర్వాత ఏం చేస్తే 1970 దాకా ఆ స్టోరీ అనేది ఒక బ్యాక్గ్రౌండ్ లో అలా మూవ్ అవుతా ఉంటుంది అనమాట ఫైన్ ఆ సాంగ్స్ అయితే ఒకటి ఎత్తేసారు భాగ్యశ్రీ గారితో చాలా హట్ అయ్యాను ఆమె లేదని చెప్పి క్యారెక్టర్ కొద్దిగా రొమాంటిక్ విజయ్ దేవరకొండ కంటే మాస్ కోరుకుంటారు కదా ఎలివేషన్స్ ఏం లేవు అలా స్టోరీ అయితే సాగిపోతూ ఉంటుంది ఫైన్ వన్ టైం వాచ్ మూవీ ఉన్నా కూడా ఓకే ఫైన్ ఏంటి టు బి కంటిన్యూ అనుకోవచ్చు అదే కొన్ని అయితే వదిలేశారు అవి మరి సెకండ్ పార్ట్ లో చూపించే అవకాశాలు అయితే ఉంటాయి మరి చూడాలి మరి ఎలా ఉంటుంది బాస్టర్ అన్ని ప్లస్ పాయింట్లే మైనస్ ఏం లేవు అన్ని ప్లేస్లే యాక్టింగ్ మాత్రం చింపేసాడు విజయ్ దేవరకొండ కెరియర్ లో సూపర్ హిట్ సినిమా యాక్టింగ్ మాత్రం చింపి పడేసాడు అన్ని స్టార్లు కలిపి తీస్తే ఒక స్టార్ బయటకు వెళ్తే చూస్తావా పెద్ద స్టార్ తెలుగు ఇండస్ట్రీకి విజయ్ దేవరకొండ పక్కా ఇది మాత్రం రాసుకోండి ప్రభాస్ని అల్లు అర్జున్ మొత్తం మించిపోతాడు పక్కా కాల్ షీట్లు మాత్రం విజయ్ దేవరకొండ గారి దొరకాయి పక్కా మాత్రం బ్లాక్ బాస్టర్ 1000 కోట్ల సినిమా అయితే పక్కా చెప్తున్నాను బాగుంది అన్నదమ్ములో
అన్నదమ్ముల అనుబంధం బాగా చూపించింది సినిమా. సెంటిమెంట్ వర్కౌట్ అయింది, సినిమా మొత్తం వర్కౌట్ అయింది. గౌతమ్ గారు అయితే సినిమా సూపర్ తీసిండు. ఎవరు ఊహించలేదు ఇట్లాంటి సినిమా తీస్తారని మాత్రం. అందరికీ సమాధానం ఒకటే, సినిమా కింగ్డమ్ అంతే. మాటలు లేవు, మాట్లాడుకోవటం లేవు, ఓన్లీ బాక్స్ ఆఫీస్ బద్దలే. లేదు, మూవీ చూస్తే తెలుస్తుంది అండి. ఇట్స్ నాట్ సిట్టింగ్ అట్ హోమ్ అండ్ సేయింగ్ సినిమా బాగాలేదని కాదు. థియేటర్ కి రండి, మూవీ చూడండి, అప్పుడు అర్థం వన్ టైం వాచ్. పార్ట్ 2 కూడా ఉంది కానీ చెప్పలేదు, కానీ ఉంది. పార్ట్ 2 ఉంది. విలన్ చాలా బాగున్నాడు. విజయ్ దేవరకొండ కూడా తన బాడీ మీద చాలా వర్క్ చేశాడు. లవ్ స్టోరీ ఏం లేదు, సినిమా కట్ చేశారు చాలా మట్టుగా. 6 సెకండ్ పార్ట్ చాలా బాగుంది. ఎవరు కూడా ఫ్యాన్సా? డై హార్డ్ ఫ్యాన్స్. ఫ్రంట్ ఏంటంటే ముందు బాహుబలి 1 ఎట్లా మనకి నెక్స్ట్ ప్రభాస్ నెక్స్ట్ ఏంటి అనేది, అట్లా నెక్స్ట్ విజయ్ ఏంటి అనేది నెక్స్ట్ చూడాలి. సూపర్, ఎంత సూపర్. నెక్స్ట్ పార్ట్ ఏంటి, నెక్స్ట్ పార్ట్ ఏంటి ప్రతి ఒక్కటి చూడాల్సిందే మనం. 5/5 చూడాలి 100%. అది నో డౌట్, చాలా బాగుంది. అరుదుగా చూస్తుంటాం, ఎందుకంటే మంచిగా క్యారెక్టరైజేషన్, పోలీస్గా, కానిస్టేబుల్గా కానీ, దాని తర్వాత నాయకుడిగా కానీ, ఒక యాజ్ ఏ బ్రదర్గా కానివ్వండి, ఇప్పుడు ఏమంటారు యాజ్ ఏ ఇన్వెస్టిగేటర్గా కానివ్వండి, ప్రతి దాంట్లో ఆయన చేసిన నాలుగు క్యారెక్టర్లు, ఒకటే సినిమాలో 4 క్యారెక్టర్లో డిఫరెంట్ ఒకటే పర్సన్గా డిఫరెంట్ చూపించుకుంటూ పోయిండు. అన్ని క్యారెక్టర్లు స్థాయికి తగ్గట్టుగా తన యొక్క స్థాయిని నిలుపుకునే విధంగా క్యారెక్టర్ చేసిండు. అది పాయింట్, మంచిది. దేవరకొండకు మంచి హిట్ పడినట్టే. పార్ట్ 2 ఏ విధంగా ఉండబోతుందంటే, విజయ్ దేవరకొండ చేసిన నెగిటివిటీ, విజయ్ దేవరకొండ యొక్క విలనిజం ప్లస్ సత్యదేవ్ యొక్క పాస్ట్, అవన్నీ కలిపి మిక్స్ చేసి పార్ట్ 2లో చూపిస్తారనుకుంటున్నాను. దాంతోపాటు కొత్తగా వచ్చిన విలన్ ఆ జాతిని ఏ విధంగా రక్షించి, ఆ శ్రీలంక యొక్క ఉన్న దీవిలో ఉన్న ఆ ప్రజలను ఏ విధంగా ఇండియాకు తీసుకొస్తాడన్నదే పార్ట్ 2 అనుకుంటున్నాను. పార్ట్ 1 ఫస్ట్ హాఫ్ సూపర్ హిట్, సెకండ్ హాఫ్ డీసెంట్. అదే సెకండ్ హాఫ్ డీసెంట్, ఫస్ట్ హాఫ్ సూపర్ హిట్. చాలా అద్భుతమైన ఎలివేషన్ షాట్స్ ఉన్నాయన్న. మ్యూజిక్ అయితే కనుక అనిరుద్ధ్ ఏం కొట్టాడంటే భలే ఉందన్న. ట్విస్ట్లు కూడా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ సూపర్ ఉంది. ఎండ్ కూడా ఒక ట్విస్ట్ వదిలేరు. పార్ట్ 2 ఉంటే ఇంకా బాగుంటుంది. జనరల్ జోనల్ మూవీస్ చూసేది వేరు, ఇలాంటి పాయింట్స్ని వెండి తెర మీద చూపించే జోనల్స్గా మనకు సంబంధం లేని విషయాలు కూడా ఆ స్క్రిప్ట్లో ట్రావెల్ చేసే విధానం కూడా టీం చాలా వర్కౌట్ చేశారు. వాచబుల్ మూవీ. సెకండ్ హాఫ్ లాగ్ ఉందని అంటున్నారు. పాయింట్ రివ్యూల్ అవ్వాలి కదా. ఫస్ట్ హాఫ్ ఆర్టిస్టుని రివ్యూల్ చేయడమే సరిపోయింది. సెకండ్ హాఫ్ పాయింట్ ఏంటి, ఇప్పుడు చిన్న ఏజ్లో మిస్ అయిన వాళ్ళు కలుస్తున్నప్పుడు అది ఎలా కలవాలి, నెగిటివ్గానా పాజిటివ్గానా, ఆ కెమిస్ట్రీ సత్యదేవ్ గారు మన విజయ్ దేవరకొండ యాక్టింగ్ ప్రకారం బాగా చూపించారు. ఫీల్ అనేది ఉంది. ఆ ఫీల్ నేను రివీల్ చేయకూడదు కాబట్టి మీరు వెండి తెర మీద చూస్తే మీకు ఆ ఫీల్ అనేది వస్తుంది. హీరోయిన్ రోల్ ఏంటి, స్కోప్ లేదు అంటున్నారు. హీరోయిన్ కాదు, మెయిన్ కథే ఇంపార్టెంట్. అంటే అది మగవాళ్ళు అవ్వచ్చా ఆడవాళ్ళు అవ్వచ్చా అనేది డైరెక్ట్గా డిసైడ్ చేస్తారు కాబట్టి హీరోయిన్ కూడా మరీ అంత తేలిపోయేది కాదు. బట్ సెంటిమెంట్ ప్రకారంగా లేడీస్కి సంబంధించిన కొన్ని క్యూ పాయింట్స్ కూడా ఆవిడ బాగా మెచ్యూర్ చేసింది. సో ఏంటంటే మనకు ఫ్యామిలీ లైఫ్ ఉండదు వాస్తవంగా చెప్పాలంటే. రేటింగ్ 3. సో ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగుందండి. గౌతమ్ గారి స్టోరీ అయినా, లేదంటే ఆయన టేకింగ్ అయినా, ఎలివేషన్ సీన్స్ అయినా, అనిరుద్ధ్ గారి బీజం అయినా సరే ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగున్నాయి. ఇంటర్వల్ బ్యాంగ్ అన్నీ బాగున్నాయి. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కంప్లీట్గా ఫ్లాట్ స్టోరీ వెళ్తున్న ఫీలింగ్ వచ్చింది. ఎక్కడ కూడా ఫస్ట్ హాఫ్లో మనం చూసిన హైలైట్ సీన్స్ అన్ని సెకండ్ హాఫ్లో మిస్ అయ్యి అనిపించింది. ఏదో 1-2 సీన్స్ తప్ప మిగతా అంతా ఫ్లాట్గా వెళ్తున్నట్టు అనిపించింది. అండ్ ఎండింగ్ కూడా ఏంటంటే వీళ్ళు ఏదైతే 2 పార్ట్ తీద్దామన్న ఒక ఇంటెన్షన్తో వెళ్తున్నారో అది కంప్లీట్గా క్లైమాక్స్ మొత్తం చెడగొడుతుంది అది. సో ఆ ఫీల్ అయితే మిస్ అవుతుంది. అంత నెగిటివ్ అయితే లేదు. ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కూడా బాగుంది, కానీ ఎక్కడో మిస్ అయింది. ఆయన కొంచెం ఎమోషనల్ ఇంకొంచెం తీసుకుంటే బాగుంటుంది అనిపించింది. ఇంతకుముందు ఆయన మూవీతో కంపేర్ చేసుకుంటే బెటర్గా ఉంది, కానీ కంప్లీట్గా బ్లాక్ బాస్టర్ హిట్ అయితే అవ్వదు. ఎందుకంటే సెకండ్ హాఫ్ కంప్లీట్గా ఎందుకో
ఫస్ట్ హాఫ్ చూసినంత హై అయితే సెకండ్ హాఫ్లో రాలేదు. సినిమా వచ్చేసి అన్నదమ్ముల సెంటిమెంట్ అన్నారు కదా, వర్కౌట్ అయిందా లేదా? ఫస్ట్ హాఫ్ వరకు అయింది, బట్ సెకండ్ హాఫ్లో ఎందుకో మిస్ అయింది. ఇప్పుడు ఏంటంటే ట్విస్ట్ రివీల్ చేయకూడదు, కానీ వాళ్ళు ఏదైతే అన్నదమ్ముల సెంటిమెంట్ మనం వస్తామో బయటకు వచ్చేటప్పుడు కూడా అరే మంచి సెంటిమెంట్ ఉందని బయటికి రావాలి, అది మిస్ చేశారు కంప్లీట్గా. ఓకే, ఇది పార్ట్ 2 తీయడానికి అంత స్టోరీ ఉందంటారు సినిమాలో? ఏంటంటే పార్ట్ 1కి సంబంధించిన ఎండింగ్ అయితే వాళ్ళు ఇవ్వలేదు. మనకి ఇప్పుడు ట్రైలర్లు ఏది చూపించారో దాని వరకు ఎండ్ చేస్తుంటే బాగుంది అనిపించింది, కానీ అన్నెసరీ పార్ట్ 2 అలా తీస్తున్నారు. ఆ ఫ్లో వల్ల అది అనవసరంగా చెడగొడుతున్నారు దాని ఫ్లో హీరోయిన్ పాత్ర ఎలా అనిపించింది సినిమాలో? ఉందని కూడా ఎవరు అబ్జర్వ్ చేయరేమో, ఏదో సైడ్ క్యారెక్టర్. మాక్సిమం ఒక 10 minutes ఉంటుంది స్క్రీన్ టైం మొత్తం, కానీ మంచిదే అన్న. ఎందుకంటే ఇప్పుడు ఒక సీరియస్ స్టోరీ వెళ్తున్నప్పుడు అన్నెసరీ రొమాన్స్, అన్నెసరీ హీరోయిన్ ట్రాక్ పెట్టి చెడగొట్టే బదులు ఉన్న సాంగ్ని కూడా వాళ్ళు ట్రిమ్ చేస్తారు. సో దానివల్ల ఏంటంటే ఎక్కడ ఒక ఫ్లోకి ఒక డిస్టర్బ్ అయితే ఎక్కడ రాలని ఫీలింగ్ వచ్చింది. ఓవరాల్గా 1 time చూడొచ్చు. కాకపోతే ఇంతకుముందు ఆయన మూవీస్ కంపేర్ చేసుకుంటే చాలా బెటర్, ఒక మంచి ఇదే చూపించారు. ఇంకొక మేజర్ పాజిటివ్ ఏంటంటే వంశీ గారి ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ కూడా మనకి ఒక గ్రాఫిక్స్ అలా ఏం కాకుండా చాలా నేచురల్గా ఉంది. చాలా పోర్ట్ సీన్స్ అయినా సరే, లేదా దివ్య సీన్స్ అయినా సరే చాలా నేచురల్గా ఉన్నాయి. అన్నట్టు ఫస్ట్ హాఫ్ వరకు 3 ఇవ్వచ్చు, సెకండ్ హాఫ్ 2 ఇవ్వచ్చు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ రేంజ్లో సెకండ్ హాఫ్ లేదు. నెంబర్ ఆఫ్ ట్విస్టులు రివీల్ అవుతూ అట్ ద సేమ్ టైం స్టోరీని బాగా ఎలివేట్ చేశారనమాట. మ్యూజిక్ చాలా బాగుంది, అనిరుద్ధిని చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి. సత్యదేవి గారు మెయిన్ పిల్లర్ అనమాట. ఆయన పెర్ఫార్మెన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ కానీ, బ్రదర్స్ వచ్చే ఎమోషన్ సీన్స్ కానీ చాలా బాగుంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి. కింగ్డమ్ నాకు హైలైట్ అనిపించింది స్టోరీ, విజయ్ దేవరకొండ గారి పెర్ఫార్మెన్స్. లాస్ట్ 20 minutes ఏదైతే ఉందో అది కానీ, ఇంటర్వెల్ బ్లాంక్ కానీ, సో చాలా బాగుంది అనమాట. ఆ ట్విస్ట్లు చాలా బాగుంది. చాలా బ్లాక్ బాస్టర్ అని చెప్పట్లేదు. విజయ్ దేవరకొండ గారి లాస్ట్ 3 movies కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చినా కానీ ఈ సినిమా అయితే బ్లాక్ బాస్టర్. ఇందులో ఉన్నది దేవర ఉన్న పడవలే ఇందులో ఉన్నది, దేవరలో ఉన్న ఆదివాసులే ఇందులో ఉన్నారు. మన కొత్త పబ్లిక్ అనేవాడు ఏంటంటే కొత్త చూస్తారు. ఇప్పుడు హైదరాబాద్ ఎవరైనా చూస్తానికి వస్తే ఏంటంటే ఐమాక్స్ థియేటర్ చూస్తారు, వెళ్ళిపోయి మళ్ళీ చార్మినార్ చూస్తారు. అవునా కదా? చూసింది మళ్ళీ చూడరు కదా. అట్లనే ఒక సినిమాలో చూసి మళ్ళీ సినిమాలు చూడాలంటే పబ్లిక్ బోర్ కొట్టరు. అవునా కదా? ఆ దేవర్ సినిమా కూడా బాగా హెవీ ఉన్నది. ఎందుకు హెవీ ఉందంటే ఆల్రెడీ ఆచార్యలో చూశారు ఆ పబ్లిక్ని, ఆ సముద్రాన్ని, ఆ ఓడల్ని. ఇది కాకపోతే ఎన్టీఆర్కున్న ఫ్యాన్స్ బేసిక్ కానీ ఆయన స్టెప్పులతోటి మ్యాజిక్ చేసి సినిమా థియేటర్కి తీసుకొచ్చింది పబ్లిక్ని. అవునా కదా? ఇది మరి ఆయన మ్యాజిక్ ఏమి కనిపించలేదు నాకు. ఈ విజయ్ దేవర్కి సంబంధించిన మ్యాజిక్, విజయ్ దేవరకొండ ఇప్పుడు ఆయన కమల్ హాసన్ మ్యాజిక్ అంటే ఆయన బాగా యాక్టింగ్ చేస్తాడు అనేది మనకు. అవునా కాదా? ఎన్టీఆర్ మ్యాజిక్ ఏంటంటే బాగా స్టెప్పులు వేస్తాడు. ఈయన మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఈ విజయ్ దేవరకొండ మ్యాజిక్ ఏంటంటే అమ్మాయిలతోటి అగ్గులు, ముద్దులు, రొమాన్స్, సాంగ్స్, కథ అంతో థియేటర్ తప్పించుకుంటాడు ఆయన. అది మ్యాజిక్. ఆ మ్యాజిక్ అనేది ఇందులో లేదు. అందరివి బాగున్నాయి కానీ స్టోరీ మనం ఫస్ట్ స్టార్టింగ్లో కూర్చుంటే ఎండింగ్ వరకు ఉలుకు లేదు పలుకు లేదు అన్నట్టుగా బాగా అట్నే నవ్వు ఉండాలి, బాధ ఉండాలి, సంతోషం ఉండాలి, కోపం ఉండాలి, అన్ని మనిషికి సీన్లు మారుతూ ఉండాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బాగా అట్నే ఉంటే ఏమవుతుంది అంటే బాగా హెవీ అయిపోతుంది సినిమా. ఇప్పుడు సినిమా అనేది ఇప్పుడు ఏ సినిమా అయినా కానీ లవ్ ఉండాలి, రొమాన్స్ ఉండాలి, సెంటిమెంట్ ఉండాలి, అన్నీ ఉండాలి. ఇప్పుడు ఆయన అనిల్ ఉన్నాడు కదా, మన అనిల్ రావుపూడి, ఆయన సినిమాలు చూడండి మొత్తం ఎందుకు ఫెయిల్ కావట్లేదు అంటే అందుకే ఫెయిల్ కావట్లేదు. మన రాజమౌళి గారు అట్లా మనం సక్సెస్ అయ్యే క్రమంలో ఒక 10 మంది డైరెక్టర్లు ఎట్లా సక్సెస్ అయ్యారని చెప్పేసి మనం ఓకే మంచిగా తీయంగానే కాదు కదా. అవును, అందులో అన్ని నేను మార్కులు వేయను మేడం, మార్కులు వేసి చింతపండు చేస్తారు మా సినిమా వాళ్ళు. అది మొన్ననే నువ్వెవరు పోయి నా సినిమా నువ్వు రివ్యూ చెప్పడానికి నీ కేసు పెడతా అని చెప్పేసి మనోని మీద ఎవరి మీద కేసు పెట్టారు కదా. అన్నా కదా? ఇప్పుడు నేను ఎవరో 100 రూపాయలు ఇస్తే నేనేం రివ్యూ చెప్తలేను, ఏం లేదు కదా. నా డబ్బులు పెట్టి నేను చూస్తున్నా ఎట్లా ఉందని మీరు అడిగారు, నేను చెప్తున్నా, జనరల్గా చెప్తున్నా. కాబట్టి ఇక మొత్తం రివ్యూ అది అట్లా ఉంది, ఇది ఇట్లా ఉంది, ఆడలేదు, అది లేదు, ఇది నేనేం చెప్తలేను. చాలా బాగా వర్కౌట్ అయింది. అందుకే విజయ్ దేవరకొండ గారు ఒక న్యూ ఇన్నోవేటెడ్ యాక్టర్గా వచ్చారు ఈ మూవీలో. హ్యాట్స్ ఆఫ్ టు గౌతమ్ నిజంగా. అంటే అంత లోలో ఉన్న మనిషి, ఏం చేయాలో ఏం మాట్లాడాలో తెలియని మనిషి ఇట్లాంటి కంబ్యాక్ ఇవ్వడం అనేది వెంకన్న స్వామి సాక్షిగా
తగలపెట్టేసినట్టే. ఇంకా మూవీలో మైనస్ అంటే ఇదే అన్న, చెప్తున్నా కదా, జనాలు ఇలాంటి జానర్ అంటే ఏ జానర్ అంటే క్లియర్గా అర్థం అవ్వాలి అంటే దేవరా, కేజీఎఫ్, సలార్, బాహుబలి ఇలాంటి జానర్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది మంచి గూస్ బంప్ సీన్స్, మంచి ఎలివేషన్ సీన్స్. కానీ గౌతమ్ తిన్నూరి గారిని చూస్తే మనం, ఆయన ఎమోషనల్గా జనాలకు కనెక్ట్ చేయగలిగే డైరెక్టర్ అయినా. సో ఆయన స్టైల్లో ఆ గూస్ బంప్స్ ఎలివేషన్స్ పడనీయకుండా ఎమోషనల్గా కనెక్ట్ చేయడానికి ట్రై చేశారు. అండ్ అది బాగా వర్కౌట్ అయింది. అది నెగిటివ్ అని చెప్పను, బట్ మాస్ ఆడియన్స్కి అది నెగిటివ్ లాగా అనిపిస్తుంది అంతే. సత్యదేవ్ దివిలో వాళ్ళ ఫ్రెండ్ సన్గా చేశానండి. సత్యదేవ్ దివిలో వాళ్ళ ఫ్రెండ్ సన్గా చేశాను. చాలా బాగా లైక్ ఈ మూవీ ఆపర్చునిటీ వచ్చినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. గౌతమ్ తిన్నూరి సార్ డైరెక్షన్లో చేయడం అంటే చాలా అద్భుతంగా ఫీల్ అవుతున్నాను. అలానే మన ఇందులో వెంకటేష్ గారు అని, అదే మురుగన్ సార్ విపి వెంకటేష్ గారు అయినా సరే ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ చేశారు. కానీ చాలా కైండ్ పర్సన్, చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ అతను. రియలీ మొత్తం టోటల్ అపోజిట్ పర్సన్ అయినా రియల్ లైఫ్లో. అక్కడ మీకు అంత రఫ్గా అనిపించారు, ఇక్కడ మొత్తం స్మూత్ పర్సన్. సో మీరు అందరూ ఆయనను సపోర్ట్ చేయాలి, ఆయన ఇండస్ట్రీని సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఆపర్చునిటీ లైక్ ఫస్ట్ నాకు కాల్ వచ్చింది, మూవీ నుంచి కాల్ వచ్చి, దాని తర్వాత దే డన్ లుక్ దెన్ సెలెక్టెడ్. యా, హరిహర వీరమల్లులో మెయిన్ లీడ్ చేశానండి. స్టార్టింగ్ సీన్ నాదే, ఎంట్రీ సీన్ నాదే. థ్యాంక్ యూ సో మచ్. సినిమా మామూలు భయ్యా, విజయ్ దేవరకొండ ఇచ్చి పడేశారు భయ్యా. ఈ సినిమాతో 100 కోట్లు పక్కా చేస్తే చెప్తున్నా కదా. అనిరుద్ధ్ మ్యూజిక్ ప్రాణం పెట్టేశారు మూవీకి. సత్యదేవ్ క్యారెక్టరైజేషన్, విజయ్ దేవరకొండ క్యారెక్టరైజేషన్, భాగ్యశ్రీ క్యారెక్టరైజేషన్ మామూలు లేదు. సినిమా మాత్రం ఒక రేంజ్లో ఉంది. పార్ట్ కోసం వెయిటింగ్ భయ్యా. చాలా 3 సంవత్సరాల కష్టం చూపించారు భయ్యా విజయ్ దేవరకొండ ఈ సినిమాలో. మామూలు లేదు సినిమా మాత్రం. బీజం మాత్రం అందరూ ప్రాణం పెట్టేశాడు. బీజం అనిరుద్ధ్ హ్యాట్స్ ఆఫ్. ఫస్ట్ పార్ట్ చూడడమే ఎక్కువ అనుకుంటే సెకండ్ పార్ట్ కూడా వస్తుంది అని చెప్పేసి అది ఇప్పుడు ఎలాంటి స్టోరీ ఉంది అక్కడ చూడాలండి. ఏదైనా ఆ స్టోరీ అనేది తెలియాలంటే ఫస్ట్ హాఫ్ చూస్తే కదా, సెకండ్ హాఫ్ అర్థమైంది. మూవీ బాగుంది, మూవీ చాలా బాగుంది. లేదు ఫేక్ అది. సినిమాను చూసి ఎవరైనా సినిమాను చూసి మాట్లాడండి. ఫస్ట్ సినిమాను చూసి మాట్లాడండి, సినిమా చూడాలి. లేదు అలా ఏం లేదు. గౌతమ్ తిన్నూరి డైరెక్షన్లో విజయ్ దేవరకొండ మామూలుగా లేదు. సినిమా మాత్రం ఒక హ్యాట్స్ అప్ అనుకొని చెప్పచ్చు. మామూలుగా లేదు సినిమా మాత్రం. మీకు నచ్చిన సీన్ ఏది ఓవరాల్ మూవీలో? బ్రదర్ అండ్ అంటే ఇద్దరు కాంబినేషన్ అన్నదమ్ముల అన్నబంధం చూపించారు. అండ్ లాస్ట్లో ట్విస్ట్ మాత్రం మామూలుగా లేదు. రాజు అది చూపించారు. మన పాట కోసం వెయిటింగ్. భాగ్యశ్రీ కూడా మామూలుగా తెలియదండి, జీవించేసింది. ఉంది తనది కూడా డాక్టర్, తను అమ్మాయి డాక్టరు. మామూలుగా లేదు. లేదు అది పార్ట్ 2లో ఉందండి. ఖచ్చితంగా కంబ్యాక్ మూవీ. ఈ సినిమాతో 100 కోట్లు పక్కా విజయ్కి. ఈ సినిమాతో 100 కోట్లు పక్కా. ఇది ఒక డిఫరెంట్ మూవీ. ఎందుకంటే యాక్షన్ చాలా బాగా వేసిండు. ఇలా ఒక డిఫరెంట్ యాంగిల్లో అనిపించిండు. ఎందుకంటే మన సత్యదేవ్ అన్న కూడా యాక్టింగ్ చాలా బాగుంది. విజయ్ దేవరకొండ ఈ సినిమాకి పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలి, ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తారు. అర్జున్ రెడ్డి తర్వాత అంటే ఈ సినిమా మళ్ళీ ఒక మాస్ యాంగిల్గా కనిపిస్తాడు. ఒక లవ్ స్టోరీ ఉంటుంది, ఒక సెంటిమెంట్ ఉంటుంది, ఒక అన్నదమ్ముల అనుబంధం ఏంటో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. ఒక అన్న కోసం త్యాగం చేసి మళ్ళీ అక్కడ పోయి విద్యం చేసి మళ్ళీ అన్నం కాపాడుకొని పోతాడు. ఇది ఒక సినిమా చాలా బాగుంది. హీరోయిన్ కూడా యాక్టింగ్ చాలా బాగా వేసింది. అప్పట్లో రవితేజతో యాక్టింగ్ చేసిన హీరోయిన్ మళ్ళీ ఈ సినిమాలో జోడీ కట్టి చేసింది. యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది. అంటే ఇక్కడ చూసే పోలీస్ ఆఫీసర్కి క్యారెక్టర్కి బాగా సెట్ అయ్యిండు విజయ్ దేవరకొండ అన్న. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఒక యాంగిల్, కొత్త యాంగిల్లో కనిపించిండు. ఇది ఒక డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు. అంటే హిట్ కోసం చాలా రోజులు చూస్తారు ఫ్యాన్స్ అంతా ఎదురు చూసిన సినిమా. ఇది ఒక కింగ్డమ్ సినిమా అని చెప్పొచ్చు. ఇది చాలా బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది. మనకు కేజీఎఫ్ మూవీ ఎలా ఎంజాయ్ చేస్తామో ఆ మూమెంట్లో అలా ఎంజాయ్ చేస్తాం. అంటే ఆ సినిమా ఒక డిఫరెంట్, ఈ సినిమా ఒక డిఫరెంట్. ఇది ఒక పోలీస్ ఆఫీసర్ సంబంధించిన సినిమా ఉంటుంది. అంటే చాలా డిఫరెంట్ మూవీ. అంటే ఈ తరుణంలో ఇలాంటి యాంగిల్లో రావడం విజయ్ దేవరకొండకి ఇది మంచి బెస్ట్ అన్నా. సినిమా ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్. అన్నకి ఈ సినిమా ఇది ఒక మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఆల్ ద బెస్ట్ విజయ్ దేవరకొండ. ఈ సినిమా ఇలాంటి మంచి సినిమా తీసినందుకు, సక్సెస్ఫుల్ అయినందుకు జై విజయ్ దేవరకొండ. వావ్, సూపర్. అంటే చాలా బాగుంది. నా పేరు రవి, నేను మెజిషియన్. నా పేరు రవి, నేను మెజిషియన్. కింగ్డమ్ సినిమా ఇప్పుడే చూసిన. నేను ఉండేది రాచకొండ. కింగ్డమ్ సినిమాలో ఉండు మా విజయ్ దేవరకొండ. తిరుమలలో ఉంటాయి 7 కొండలు, మా విజయ్ అన్నకు ఉన్నాయి కండలు. బాడీ సూపర్ పెంచిండు, చాలా బాగుంది. స్టార్టర్ నుంచి ఎండింగ్ వరకు వేరే లెవెల్ ఉంది. కానీ ఇందులో ఈ సినిమాలో ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటంటే
పెద్ద ట్విస్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ అది ఏంటంటే సాంగ్స్ లేవు, అదే పెద్ద ట్విస్ట్. మా విజయ్ దేవరకొండ టాప్లా కూర్చున్నాడు, ఈసారి టాప్లా కూర్చుంటాడు అనుకుంటున్నా. 34 ఫ్లోర్ల అపార్ట్మెంట్ పైన కూర్చుంటాడు ఖచ్చితంగా. వేరే లెవెల్ యాక్టింగ్ సూపర్. బొమ్మ బొడ్సు కింగ్డమ్ గెలుపు సూపర్. సినిమా ఎక్సలెంట్. మీ బట్టలు ఎవరు కొట్టుకోలేరు. విజయ్ అన్న యాక్టింగ్ వేరు. సూపర్ మూవీ, ఎక్సలెంట్. అసలు ప్రతి ఒక్కరు చూడండి, ఫ్యామిలీస్ రండి, బ్యాచిలర్స్ రండి, అందరు చూడండి, ఎంజాయ్ చేయండి. బ్రదర్స్ అన్నదమ్ముల సెంటిమెంట్ చాలా బాగుంది. ఇందులో ఒక దేవరా అనేది ఒక చిన్న పాడుకున్నారు. కాస్ట్యూమ్స్ కూడా అది సలార్ మూవీలో ఉన్న కాస్ట్యూమ్స్ అవే వాడుతున్నారు. కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్లు చేయండి, కొత్తగా చేయండి. పబ్లిక్ కావాలి, ఏం కావాలి కొత్తగా. అరే ఈ రోజుల్లో సినిమాలు వస్తే 2-3 రోజుల కంటే ఎక్కువ ఆడతలేవు. అప్పట్లో సినిమాలు ఎన్ని రోజులు 100 days 200 days వచ్చినాయి. ఇప్పుడేంది మా అంటే 2 days 1 day, నెక్స్ట్ డే 2 daysకి బొమ్మలు వస్తుంది. ఏందండి సినిమాలు తీసే విధానం ఎలా ఉండాలి? డబ్బులు వేలు పెడతారు, కోట్లు పెడతారు. సినిమాలు తీస్తేనేమో ఇలా బోరు. ఆ భద్రబదుల కాన్సెప్ట్లు లేవు, ఏమి లేవు. ఏంది? నేను కొంచెం డిసప్పాయింట్ అయినా. నాకు విజయ్ ఫ్యాన్ కానీ ఇందులో సాంగ్స్ లేనందుకు బాగా అనిపిస్తుంది నాకు. సాంగ్స్ ప్లీజ్ సాంగ్స్ పెట్టుకో. సెకండ్ పార్ట్ చాలా బాగుంది. ఎవరు కూడా ఫ్యాన్సా? డై హార్డ్ ఫ్యాన్సా? రియల్గా నచ్చింది. చూడండి, చూస్తే అలా బాగుంది సినిమా. బాగుంది. అంతా అన్నదమ్ముల కాంబినేషన్ కాదు, చాలా బాగుంది. చాలా రియల్గా ఉంది సినిమా. యాక్టింగ్ కూడా చింపేశాడు. పడినట్టే, ఆల్మోస్ట్ పడినట్టే. నా ప్రకారం అయితే బాగుంది సినిమా. అట్లా అన్నీ బాగున్నాయి. అలా లేదు, నాకేమనిపించలేదు అన్న. నాకైతే ఫ్లాట్గా అనిపించింది. హీరోయిన్కే సూపర్. ఉన్న తక్కువ టైంలోనే బాగుంది. అనిపిస్తుంది ఎక్స్ప్రెస్ చేయడానికి. వాళ్ళు చెప్పినట్టు కింగ్డమ్ వరల్డ్లో ట్రావెల్ చేసినట్టు ఉంది. చాలా మంది ఏంటి సెకండ్ హాఫ్ అసలు చాలా లాగ్ ఆ ఫీల్ ఏం లేదండి. మనం తరోగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. లాగ్ అన్నట్టు అనిపించదు. ఇంకా ఎక్కువ కంటెంట్ చూడాలి అన్న ఫీలే ఉంటుంది. లాగ్ ఎక్కడ అనిపించలేదు. ఇట్ ఈస్ ఎంగేజింగ్. హీరోయిన్ అసలు ఎందుకు పెట్టారు, అనవసరంగా పెట్టారు, అప్పుడు ఏం లేదు అని చెప్పేసి కూడా అనుకుంటారు. అలా ఏం లేదండి. ఫిలిం చూస్తే మనకి అర్థమవుతుంది. అంటే అనవసరమైన క్యారెక్టర్ అన్నట్టు అనిపించదు. షీ హాజ్ అ స్ట్రాంగ్. ఎలా ఉంది? బాగుందండి. బెటర్ కమ్ బ్యాక్ ఆఫ్ విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ గారు అనిరుద్ధ్ మ్యూజిక్ ఎలా ఉంది? దట్స్ ఆల్సోమ్. అది ఎప్పటికైనా ఓకే గుడ్, కానీ కొంచెం స్లోగా అనిపించింది. ఓకే, కానీ ఎలివేషన్ షాట్స్ అవన్నీ ఎలా ఉన్నాయి? నాకు అంత ఐడియా లేదు దాని గురించి. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు. ఓకే చూడొచ్చు. ఓకే, మదర్ సెంటిమెంట్ కొంచెమే ఉంది కదా, ఏం పెద్దగా లేదు. బ్రదర్ సెంటిమెంట్ అది బాగుంది. అదే మెయిన్. హీరోయిన్ హీరో అదేమంత లేదు కదా. స్క్రీన్ ప్లే అంత నాకు అంత ఐడియా లేదు. బాగుందండి, ఓవరాల్ బాగుంది. ఎలివేట్ చేసిండు. అసలు అంత ఓపిక ఎట్లుంటుందో అనిరుద్ధికి నాకు అర్థం కాదు. సూపర్. అసలు ఆ హీరోయిన్తో ఉన్న సాంగ్ అయితే లేపేసారు. అది లేపేయడం బెటర్. ఆ హీరోయిన్ వేస్ట్ ఉండి కూడా అసలు ఆమెకి అసలు స్కోప్ లేదు. యాక్టింగ్ కూడా రాలేదు ఆమెకి. ఆమె ప్లేస్లో వేరే హీరోయిన్ పెట్టినా సూపర్గా ప్లస్ అయ్యేది మూవీకి. బట్ అల్టిమేట్ అండి. సో విజయ్ దేవరకొండ సూపర్. మూవీ అల్టిమేట్ అన్న. డైరెక్షన్ బాగుంటుంది. డైరెక్షన్ అసలు మీరు జెర్సీ అవన్నీ కంపేర్ చేయకండి సినిమాని. విజయ్ దేవరకొండ పాస్ట్ మూవీస్ కంపేర్ చేయకండి, జెర్సీ కూడా కంపేర్ చేయకండి. ఇద్దరు డిఫరెంట్ పాత్రలు తీసారు మూవీ. ఒకరికొకరు పోటాపడి యాక్ట్ చేశారు. సత్యదేవ యాక్టివ్ లెవెల్ నెక్స్ట్ లెవెల్, విజయ్ దేవరకొండ యాక్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అదే ఉంటుందండి. సేమ్ అన్నదమ్ముల సెంటిమెంటే చాలా వర్కౌట్ అయింది. అండ్ మదర్ సెంటిమెంట్ అవన్నీ ఏమి ఉండదు ఇంట్లో. ప్యూర్ అన్నదమ్ముల సెంటిమెంట్ అంతే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మెయిన్ ప్లస్ అసెట్ ఈ మూవీకి. సూపర్ నెక్స్ట్ లెవెల్ తీసుకుపోయింది మూవీని. మీకు పార్ట్ 2కి అంత లీడ్ ఏమి ఇచ్చినట్టు అనిపించలేదు. నాకు తెలిసి దిస్ విల్ బి ఓకే అంతే. ఏనా ఎవరిది ఏం లేదన్నా. ఓన్లీ విజయ్ దేవరకొండ. ఎంటైర్ మూవీ విజయ్ దేవరకొండ, సత్యదేవ్ అంతే. వాళ్ళే సూపర్ స్టార్స్. ఇంకా వాళ్ళే యాక్టింగ్ బాగా చేశారు. మొత్తం అందరు చూడొచ్చు అన్న. అందరు చూసేలా ఉంది. కొంచెం వైలెన్స్ ఉంది, బట్ ఫ్యామిలీ చూడగలితే ఓకే. వైలెన్స్ అయితే ఉంది, చాలా బాగుంది. వైలెన్స్ చాలా ఎక్కువ. లాస్ట్ లో కొంచెం లాగ్ పార్ట్ 2 తీస్తారు అనుకున్నాం, కానీ పార్ట్ 2 అని మెన్షన్ చేయలేదు. బీజిఎం అంటే బాగుందన్న. బీజిఎం పాటలు కానీ బాగుంది. లైగర్ కంటే బెటరే ఉంది. బెటర్ హిట్ పర్లేదు. అంటే చెప్పలేం కానీ పర్లేదు. అలా వెళ్తుంది అంటే అలా సూపర్ అన్న. బొరపాడు అన్న కొంచెం అయిందని అంటే ఫ్లాప్ వచ్చినాయి కదా, కొంచెం పర్లేదు బెటర్ అని అనిపించింది అనమాట.